ప్రియమైన దేవుని సంగమా, ఆయన స్వరక్తమిచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మీరందరూ. మీరే కాదు, ప్రపంచంలో ఎక్కడ బ్యాప్టిజం పొందిన వారు కనబడుతున్నా, మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభు పాద సన్నిధిలో నిలబడిన వారు మనకి ఎక్కడ కనబడుతున్నా సరే, వారందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన కుమారుడైన క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన వారే. నువ్వు సంపాదించిన ఆస్తిని నువ్వు ఎలాగైతే భద్రంగా కాపాడుకుంటావో, ఆయన సంపాదించిన వారిని కూడా ఆయన భద్రంగా కాపాడుకుంటారు. ఇది సత్యం. మనం సంపాదించిందని మనం ఎలా కాపాడుకుంటాం? మీకు ఒక ఐడియా ఉంటుంది. నీకు ఒక ఇల్లు ఉండొచ్చు, లేదా బ్యాంకులో నీకు కొంత బ్యాలెన్స్ ఉండొచ్చు, లేదా నీకు కొంత బంగారం ఉండొచ్చు, కొంత భూమి ఉండొచ్చు, నీకు ఏదైనా ఉండొచ్చు. నీ జీవితంలో నీదంటూ ఏదైతే ఉందో ఆ నీది అనబడిన దానిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఏమ రైట్? నీ బైక్ జాగ్రత్తగా కాపాడుకుంటావు, నీ కార్ జాగ్రత్తగా కాపాడుకుంటావు, నీ దుస్తులు జాగ్రత్తగా కాపాడుకుంటావు, నీ పిల్లలు జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఎస్, రెస్పాన్సిబిలిటీ మనది అన్నప్పుడు దాని మీద మనకేముంటుంది? ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మన భూమి చూసుకుని వస్తుంటారు, వెళ్ళి భూమి ఎలా ఉంది, ఎవరైనా కబ్జా చేసేసారేమో, దాని చుట్టూ కంచె వేయించుకుంటారు, ఇది నాది అని బోర్డు పెడతారు. మన తోటలో చెట్లు ఎలా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకుని వస్తుంటారు. రైతులు ప్రతిరోజు పొలానికి వెళ్ళి గట్టు దగ్గర కూర్చొని గట్టు మీద నిలబడి వాటిని చెక్ చేసుకుంటూ ఉంటారు, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా పొలం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే పశువులు పక్షులు వాటి మీద పడి వాటిని నాశనం చేస్తాయి. కనుక నా పొలం, నా ఇల్లు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంటిని కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన ప్రాపర్టీ మనమే కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి, మనం కట్టుకున్న దాన్ని మనమే కాపాడుకోవాలి, మనం కట్టుకున్న వాడిని మనమే కాపాడుకోవాలి, మన తల్లిదండ్రుల్ని మనమే కాపాడుకోవాలి. ఇది మనకున్నటువంటి బాధ్యత. బాధ్యత లేని వ్యక్తుల్ని సమాజం మనుషులుగా గుర్తించదు, విలువనివ్వదు. ఈ సంగతి కూడా మీ అందరికీ తెలుసు. బాధ్యత కలిగిన వ్యక్తుల్నే సమాజం గుర్తిస్తుంది, అంటే కుటుంబం గుర్తిస్తుంది, మన వాళ్ళు గుర్తిస్తారు, మనకు విలువనిస్తారు. ఇన్ ద సేమ్ వే మీరు నా సొత్తు అని మనల్ని పిలిచాడు ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనంలో 9వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చివరి మాట చదువుదాం. మీరు దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని చీకట్లో నుండి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, మీరందరూ పరిశుద్ధమైన జనం, మీరందరూ ఎవడి సొత్తు? దేవుని సొత్తు. ఎస్, వీఆర్ ఆల్ గాడ్స్ ప్రాపర్టీ. వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్స్ ప్రాపర్టీ. సో మనం దేవుని ఆస్తి, మనం దేవుని సొత్తు. దేవుని సొత్తైన ప్రజలు అన్న పదం అక్కడ వ్రాయబడినప్పుడు, అంటే నేను దేవుని ఆస్తి. నా ఆస్తిని నేను ఎలా కాపాడుకుంటానో, మరి దేవుని ఆస్తిని దేవుడు కాపాడుకోడా? ఆస్తి అనగానే అందరూ కాపాడుకుంటారు. ఆస్తిని ఎవడు కూడా విడిచిపెట్టేసుకోడు, ఆస్తిని ఎవడు గాలికి వదిలేయడు. ఆస్తి నాది అన్నప్పుడు ఎవడు దానికి కంచె లేకుండా చెయ్యడు. నీ భూమికి నీవు ఎలాగైతే కంచె వేసుకుంటావో, దేవుని ఆస్తికి దేవుని కంచె ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ కంచె ఏ విధంగా ఉంటుంది? ఇది మనం ఆలోచిద్దాం. విశ్వాసం అనే పునాది మీద కట్టబడ్డాం కాబట్టి ఈ విశ్వాసం ఇంకా బలపరచబడాలి అంటే ఆత్మీయ ఆహారం మన అందరికీ చాలా అవసరం. ఏదో కట్టుకథలు, కల్పన కథలు చెప్పి మిమ్మల్ని పంపించడానికి కాదు ఈ సమయం. ఇది విలువైన సమయం, దేవుని సమయం. రేపొద్దున ఆయన నన్ను లెక్క అడుగుతాడు సరిగా బోధించకపోతే. ఇన్ ద సేమ్ వే సరిగా వినకపోతే నిన్ను కూడా లెక్క అడుగుతాడు, మర్చిపోకు. ఏదో వచ్చాం, ఫోన్ తీసుకుంటున్నాం, వాట్సాప్ చెక్ చేసుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో చెక్ చేసుకుంటున్నాం, లేకపోతే పక్కోడితో బాతాకాన్ని పెడుతున్నాం, లేకపోతే సంఘానికి వచ్చి అటు ఇటు తిరుగుతున్నాం అని అంటే అది బాధ్యతాయుతమైన భక్తి జీవితం కాదు. అది అసలు సంఘానికి రావడం ఎందుకు అంటే దేవుని మాట మన హృదయాలలో నింపుకోవడానికి, విని దాని ప్రకారంగా ప్రవర్తించడానికి. అందుకొచ్చాం మనం సంఘానికి.
ఎందుకు సంఘముగా సమకూర్చమన్న దేవుని ఆజ్ఞకు మనం ఎన్ని పనులున్నా మానుకొని కట్టుబడి ఇక్కడికి వస్తున్నాం అని అంటే, ఆయన ఏ అక్షయ ఆహారాన్ని అయితే మన హృదయానికి ఆహారంగా ఇచ్చాడో ఆ అక్షయ ఆహారాన్ని హృదయానికి పెట్టడానికి, హృదయం యొక్క ఆకలి తీర్చుకోవడానికి వచ్చాం. కాబట్టి బోధించేవాడు సరిగా బోధించాలి. అందుకే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. నువ్వు సరైన బోధ చేయకపోతే దేవుని తీర్పులో నిలబడతావు. ఖచ్చితంగా నేను లెక్కడిగే రోజు ఒకటి వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆకాశమందున్న తండ్రి నీ బోధ వింటున్నాడు. ఇది తెలియక చాలామంది దుర్బోధల వైపు వెళుతున్నారు. కానీ వారికి తెలియని సంగతి ఏంటంటే, ఈరోజు దుర్బోధ నీకు ఆశీర్వాదకరంగా కనబడవచ్చు, దుర్బోధ నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, దుర్బోధ నీకు ఈ లోక సంబంధమైన వాటిని పోగేసి తెచ్చిపెట్టవచ్చు. బట్ వన్ డే యు విల్ ఫేస్ ద ప్రాబ్లం. ఎందుకంటే దేవుని యొక్క శిక్ష నీ మీదకి వచ్చినప్పుడు దాన్ని ఎవడు తప్పించలేడు. దేవుడు నిన్ను నిలబెట్టి లెక్కడిగినప్పుడు దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఈరోజు గడిచిపోతుంది కదా అని రేపు గడిచిపోతుందన్న గ్యారంటీ లేదు. ఈరోజు గడిచిపోతుంది ఓకే, కానీ బట్ రేపు గ్యారంటీ లేదు. కాబట్టి బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బోధకుడుగా మారావు అంటే కత్తి మీద సాము. వ్యవహారం చాలా పెద్దది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోతే, సరైన క్రమంలో నువ్వు నడపకపోతే, సరైన బోధ నువ్వు చేయకపోతే దేవుడు నిన్ను లెక్కడిగే రోజు ఒకటి వస్తుంది. అలాగే వినే నీకు కూడా అదే బాధ్యత. నువ్వు కూడా జాగ్రత్తగా లేకపోతే దేవుడు నిన్ను లెక్కడిగే రోజు ఒకటి వస్తుంది. కనుక శ్రద్ధాశక్తులతో దేవుని మాటలు వినాలి తప్ప ఏదో వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాదు. రైట్. ఇప్పుడు మన ఆత్మకు ఆహారంగా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మాటలతో మన హృదయాలు నింపుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైతే, దేవుడు మనల్ని ఎందుకు పోషించాలనుకుంటున్నాడు అంటే దినదినాభివృద్ధి చెందాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, అనగా తన సొత్తు బాగుండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సొత్తు మనది అనిపించుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ సొత్తును కాపాడుకోవడం అంత ఇంపార్టెంట్. అది దానికి కంచె వేయాలి. ఒక తోట, ఉదాహరణకి మనం ఒక తోట అనుకుంటే, తోట నాటడం ఫస్ట్ స్టెప్ ఏంటి? తోటను నాటడం అంటే స్వరక్తం ఇచ్చి సంపాదించడం. సెకండ్ స్టెప్ ఏంటంటే తోట చుట్టూ కంచె వేయటం. థర్డ్ స్టెప్ ఏంటంటే తోటకు ఎరువు వేయడం. తోటకు ఎరువు వేయడం అనేది ఏంటంటే వాక్యంతో మన హృదయాలను పోషించటం, మనల్ని ఉదక స్నానం చేయించటం, మనల్ని తనకిష్టులుగా మలుచుకోవడం. ఇది జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్. మీరు ఎప్పుడైతే వాక్యం వింటున్నారో, వాక్యం వినడం అనగానే దాని అర్థం ఏంటి అంటే, అది సత్యవాక్యం అయితే, అది నిజంగా ఉన్నట్టు బోధించే సత్యవాక్యం అయితే, ఆ వాక్యం మీరు వింటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఒక శిలలాంటి నిన్ను శిల్పంలా చెక్కేటువంటి ప్రక్రియ జరుగుతోంది అక్కడ. రోగగ్రస్తమైన జీవితం కలిగినటువంటి నిన్ను ఆరోగ్యవంతుడిగా మార్చేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది అక్కడ. గెట్ మై పాయింట్. అలాగే నీ చుట్టూ ఒక కంచె వేయబడుతోంది. ఆ కంచె నిన్ను కాపాడటానికి సొత్తును మనం ఈ 3 విధాలుగా కాపాడుకుంటాం. ఒకటి, వృద్ధి పొందాలి. ఎవరు కూడా నేను ఇలాగే ఉండిపోవాలని అనుకోరు. అనుకుంటే డెవలప్మెంట్ అనేది ఉండదు. ఒక వ్యాపారం మొదలు పెట్టామనుకోండి, రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, ఆ వ్యాపారస్తుడు నేను రోజుకు 100 రూపాయలు మాత్రమే సంపాదిస్తే చాలు అని అనుకోడు. 100 120 అయినా బాగుంటుంది అనుకుంటాడు, 120 150 అయితే బాగుంటుంది అనుకుంటాడు, 150 200 అయితే బాగుంటుంది అనుకుంటాడు. ఎందుకంటే పెరిగిపోతున్న ఖర్చులతో పాటు సంపాదన కూడా ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? పెరగాలి. ఖర్చులు పెరిగిపోతూ సంపాదన మాత్రం అలాగే ఉండిపోతే ఆ వ్యక్తి బతకటం కష్టమైపోద్ది కొన్నాళ్ళకి. అవునా కాదా? ఒకప్పుడు కూలి పని 100 200, ఇప్పుడు 800 700. ఎందుకు మరి 100 200 కూలి పని 800 700 ఎందుకు అయ్యింది అని అంటే, అవును తప్పదు. ఎందుకంటే ఖర్చులు కూడా దాంతోపాటు సమానంగా ఏమైపోయాయి? పెరిగిపోయాయి. అన్నీ పెరిగిపోయాయి, ఖర్చులన్నీ పెరిగిపోయాయి. వంట సరుకుల దగ్గర నుంచి, కిరాణా సామాన్ల దగ్గర నుంచి, బయటికి వెళ్ళే బస్ టికెట్ల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పెరిగిపోతూ ఉంది. విల్ గ్రో అప్, పెరుగుతుంది. సో అది పెరుగుతోంది కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా మన సొత్తును కూడా ఏం చేయాలి? డెవలప్ చేసుకుంటాం. వ్యాపారం డెవలప్ చేసుకుంటాం, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తాం, లేదా ఉద్యోగంలో ఇంకా ఎక్కువ జీతం వచ్చే విధంగా కష్టపడతాం, ఇంకేదైనా నేర్చుకుని ఇంకా ఎక్కువ ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయాసపడుతుంటారు చాలామంది.
అలాగే ఒక రైతు ఆ ఎకరం పొలం మాత్రమే కాకుండా ఇంకొక ఎకరం తీసుకుందాం, పక్కది కూడా అవసరమైతే కౌలుకి తీసుకుందాం, దాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటాడు. కొంతమంది ఓవర్ టైం చేస్తుంటారు, డ్యూటీలు చేస్తుంటారు. కొంతమంది సరిపడగా సంపాదించుకుంటున్నప్పుడు సంతృప్తిగా బతికేస్తుంటారు. సో ఇదంతా ఏంటి అంటే సొత్తును డెవలప్ చేసుకోవటం. అలాగే దేవుడు కూడా మనం ఆయన సొత్తు కాబట్టి మనల్ని డెవలప్ చేసుకోవాలనుకున్నాడు, డెవలప్ చేస్తున్నాడు వాక్యంతో. ఇప్పుడు మనకి కంచె అంటే ఏంటి అనేది చూస్తే యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక సందర్భం వ్రాయబడింది. ఆ సందర్భాన్ని అబ్జర్వ్ చేద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది అంటుందట, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. చూసారా? నీవు అతనికిని తర్వాత అతని కలిగిన సమస్తమునకును అతని ఇంటి వారికిని చుట్టూ ఏం వేశాడట? కంచె వేశాడు. మీరు దీన్ని అర్థం చేసుకోవడం, మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇదేదో పెద్ద అర్థం కాని విషయంలాగే ఉంటుంది. అసలు ఒక వ్యక్తి చుట్టూ కంచె అంటే ఏంటి? ఒక వ్యక్తి చుట్టూ కంచె అంటే ఏంటి? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి ఈయన ఇక్కడికి వచ్చి నిలబడతాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని కాసేపు యోబు అనుకోండి. ఇతని చుట్టూ కంచె ఉంది. ఏం కనబడుతుంది మనకి? ఆ రోజున్న యోబు స్నేహితులకి ఏమైనా కంచె ఉన్నట్టు కనబడద్దా? అంటే ఇది కనబడే కంచె, కనబడని కంచె అనుకోవాలా? ఏదో ఒక కంచె ఉంది. ఇప్పుడు మన ప్రాపర్టీకి వేసుకున్న కంచె ఉంది అనుకోండి, కనబడుతుంది. మన సైట్ ఉంది, సైట్ లోపలికి ఎవడో చొరబడకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం. పొలం ఉంది, పొలం లోపలికి ఎవడో చొరబడకుండా ముళ్ళతో కంచె వేస్తాం, ప్రొటెక్షన్. సో ఇన్ ద సేమ్ వే ఈ వ్యక్తి దేవుని ఆస్తి అని మీరు అనుకుంటే కాసేపు, ఈ వ్యక్తి దేవుడు తన కుమారుని ద్వారా స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన ఆస్తి అనుకుంటే, ఇతను ఎదగడానికి వాక్యమైన ఆహారం పెడుతున్నాడు. అది కనబడని ఆహారం, హృదయానికి సంబంధించిన అక్షయ ఆహారం అని మనం నేర్చుకున్నాం. ఇతను హృదయానికి ఆహారం పెట్టడం ద్వారా ఇతను దినదినాభివృద్ధి చెందుతూ రోజు రోజుకి చెక్కబడుతూ సద్గుణాలతో సత్ప్రవర్తనతో మరింత ఆయనకు దగ్గరైపోతూ, మరింత ఆయన మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంటూ, మరింతగా భక్తి జీవితంలో ఎదుగుతూ దేవునితో కలిసి నడిచేటువంటి స్థానానికి ఈయన వెళ్తాడు. మరి ఇప్పుడు ఇది దేవుని ఆస్తి కనుక, కాసేపు ఆస్తి అనుకోండి, సొత్తు అంటే ఏమని చెప్పుకున్నాం మనం మొదటే? ఆస్తి. ఇది దేవుని ఆస్తి కనుక, ఈ రూపం ఏదైతే కనబడుతుందో ఈ రూపం దేవుని ఆస్తి కనుక, మరి ఈ ఆస్తికి ఆటోమేటిక్గా ఏముంటుందని చదువుకుంటున్నాం మనం? కంచె ఉంటుంది. బట్ ఏది వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్? ఎలా మనం చూడగలుగుతున్నాం? కంచె ఉంది, ఈ వ్యక్తి కంచె ఉందని ఎలా చెప్పగలం? ఇప్పుడు యోబు గారిని పక్కన పెట్టేస్తే కూర్చోండి. యోబు గారిని పక్కన పెట్టేస్తే యోబు కాకుండా ఆ రోజుల్లో ఇతర అన్య మతాల వాళ్ళకి చెందిన, లేకపోతే ఇతర ఏదైనా దేవుని నమ్మని వాళ్ళు, లేదా దయ్యం కోసం బ్రతుకుతున్న వాళ్ళు, లేదా దేవునికి ఇష్టలు కాకుండా దుస్తులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉండుంటే ఆ రోజుల్లో యోబు గారి దినాల్లో వాళ్ళని తీసుకొచ్చి యోబు పక్కన నిలబెట్టి, ఇద్దరు సేమ్ ఉన్నారు కదా, ఇద్దరిలో ఇతనికి కంచె ఉందని మనం ఎలా చెప్పగలమని మనం అంటాం. ఎందుకంటే వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఏదో కంచె ఉంది అన్నట్టుగా మనకి ఎలాంటి విజిబిలిటీ లేదు. ఉందా? ఏమైనా ఉందా? ఆయన కనబడుతుందా? ఏం కనబడట్లేదు కాబట్టి అక్కడ ఏమీ లేదు. కానీ ఏమీ లేదని మనుషులం కాబట్టి చెప్తున్నాం. అక్కడ దేవునితో మాట్లాడుతున్న అపవాది ఒక దురాత్మ. అపవాది కూడా ఆత్మే. సో అపవాది మాట్లాడుతున్నాడు కాబట్టి అక్కడ ఆత్మే మాట్లాడుతుంది కాబట్టి ఆత్మకు కనబడుతోంది కంచె. ఆత్మ మరో ఆత్మను చూడగలదు కాబట్టి, శరీరం మరో శరీరాన్ని ఎలాగైతే చూడగలదో ఆత్మ మరో ఆత్మను చూడగల సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి దురాత్మకు కంచెగా ఉన్న ఆత్మ కనబడుతోంది. కంచెగా ఉన్న ఆత్మ కనబడుతోంది. ఇంతకీ కంచెగా ఉన్న ఆత్మ ఎవరు అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం ఒక్కసారి చదువుదాం.
కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం జాగ్రత్తగా చదవాలి అందరూ కూడా. బాగా వినండి సంగమా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు ప్రసంగం మీకు చాలా శక్తిని, బలాన్ని ఇస్తుంది. మీరు తొట్టిల్లిపోకుండా కాపాడుతుంది. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని మెట్టెక్కిస్తుంది, నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి బీ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్స్. ఓకే, రైట్, చూద్దాం. కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. ఇక్కడ యోబు దగ్గర మాట్లాడుతున్నప్పుడు 7వ వచనంలో యోబు దగ్గర మాట్లాడుతున్నప్పుడు యోబు గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అతని భయభక్తుల గురించి మాట్లాడాడు అక్కడ దేవుడు. అనడా లేదా? అతడు దేవుని యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడు. అంటే అతనికి ఈ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మనం ఏ లక్షణం గురించి అయితే ఇక్కడ 34:7 చదువుతున్నామో, కీర్తన 34:7 సేమ్ క్యారెక్టర్ ఎక్కడ కనబడుతుంది మనకి? యోబు గారిలో కనబడుతుంది. చదవండి ఇప్పుడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎస్, ప్రొటెక్షన్ మీన్స్ దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క దూతలు, ఏంజెల్స్, దేవుని దూతలు. సో ఈ దేవుని దూతలు కనబడని ఆత్మలు కనుక, కనబడని ఆత్మలు. అందుకే వాళ్ళని హెబ్రీ పత్రికలో సేవకులైన ఆత్మలు అన్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం పై మాట. అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనా చెప్పినా వీరందరూ అనగా దూతలందరూ, వీరందరూ అనగా దూతలందరూ, దేవదూతలందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి, ఏం పొందబోవు వారికి? రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. పరిచారము అంటే మీకు అర్థం కావాలి. పరిచారము అంటే పరిచర్య. సేవకులు పరిచర్య చేస్తారు. ఉదాహరణకి ఒక పని మనిషి అని మనం అనుకుంటే, పని మనిషి, ఇంట్లో పని మనిషి ఉంది. అమ్మ టీ తీసుకురా అంటే టీ తీసుకొచ్చేస్తుంది, టీ పెట్టి తీసుకొచ్చేస్తుంది. ఇంట్లో మీకు తడిగొడ్లు వేస్తుంది, ఇంట్లో పాత్రలు శుభ్రం చేస్తుంది, లేదా ఇంట్లో బట్టలు ఉతుకుతోంది, ఇల్లంతా నీట్గా సర్దుతోంది, ఉంచుతోంది. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుంది, మరలా తీసుకొస్తుంది. ఏమైనా మీ వస్తువులు ఏమైనా ఉంటే వాటిని నీట్గా ఐరన్ చేసి పెడుతుంది, శుభ్రం చేసి పెడుతుంది బట్టలు. సో ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ సేవ లేదా పరిచర్య, ఈ రెండు చేస్తుంది. ఈ సేవ లేదా పరిచర్య అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఒక యజమాని ఉంటాడు, ఆ యజమాని క్రింద వీళ్ళు సేవకులుగా ఉంటారు. వీళ్ళు వాళ్ళకి కావాల్సిన అన్నీ తీసుకుంటూ చేసుకుంటూ వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. దీన్నే మనం పరిచర్య లేదా సేవ అని ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆత్మలట రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు. సేవకులైన ఆత్మలు అంటే పరిచారం అంటే రకరకాల పనులు. ఒక యజమానునికి దాసుడు ఏ పనులైతే చేస్తాడో, ఒక అధికారి క్రిందనున్నవాడు ఏ పనులైతే చేస్తాడో, ఒక గొప్పవానికి తన క్రిందనున్నవాడు ఏ కార్యాలలో అయితే సహాయకుడుగా ఉంటాడో, వీటన్నిటినీ కూడా పరిచర్య లేదా సేవ చేయుట. సో ఈ దేవదూతలు సేవకులైన ఆత్మలు ఎవరికి పరిచారకులు అని అంటే, రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. సేవ చేస్తాయి. ఎలా సేవ చేస్తాయి అంటే, సేవ రకరకాలు. ఒకటి కాపాడటం, రెండోది ఏవైనా తీసుకొచ్చి ఇవ్వటం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండటం. అప్పుడప్పుడు చూడండి, సినిమా వాళ్ళు వస్తూ ఉంటారా, సినిమా వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ ఎవరు ఉంటారు? బాడీ గార్డ్స్ ఉంటారు. ఉండరా? వాళ్ళు ఎందుకు ఉంటారు బాడీ గార్డ్స్? వీళ్ళకి ఏ అపాయం సంభవించకుండా కాపాడడానికి వాళ్ళు ప్రొటెక్షన్గా ఉంటారు. సినిమా హీరోలు జనంలోకి వెళ్ళిపోతుంటే మీద పడిపోతుంటారు కాబట్టి చేతులతో పట్టుకునే వాళ్ళు ప్రొటెక్షన్గా ఉండి వాళ్ళని తీసుకెళ్ళి హీరోల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా
సురక్షితంగా గదిలో చేర్చిన తర్వాత వీళ్ళు బయటకు వస్తుంటారు, కారు ఎక్కించిన తర్వాత వీళ్ళు బయటకు వస్తుంటారు. అర్థమవుతుందా? బాడీ గార్డ్స్. సో ఈ ఈ పరిచర్యలో ఇది ఒక భాగం, ప్రొటెక్షన్ ఒక భాగం. అలాగే టిఫిన్ తీసుకురా అని ఒక సెలబ్రిటీ పిలవగానే వీళ్ళు ఏం తీసుకొస్తారు? టక్ 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 టిఫిన్ తీసుకొచ్చి పెడతారు. టైంకి తెచ్చిచ్చేస్తుంటారు. ఎందుకు టైంకి తెచ్చిచ్చేయాలంటే, అవును వాళ్ళ దగ్గర వీళ్ళు పని చేస్తున్నారు కాబట్టి టైంకి వాళ్ళకి టిఫిన్ తీసుకొచ్చి పెట్టాలి. పరిచర్య. ఇలా రకరకాలుగా ఉంటాయి పరిచర్యలు. ప్రొటెక్షన్ ఇవ్వడం పరిచర్యే, ఏదైనా వడ్డించడం, వండి వార్చడం పరిచర్యే, శుభ్రం చేయడం పరిచర్యే, ఇంకే విధమైన కార్యక్రమాలైనా సరే సేవకుల యొక్క పనులు అనగానే ఇవి. ఈ పరిచర్యలో భూమి మీద భూ సంబంధంగా ఎలాగైతే మనుషుల దగ్గర కొంతమంది వాడబడుతున్నారో, ఇన్ ద సేమ్ వే దేవదూతలు కూడా కంచె వేయటానికి దేవుడు వాడుతున్నాడు. కంచె రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఆయన ఏదో భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు నిలిచి వారిని ఏం చేస్తారట? రక్షిస్తారట, కాపాడతాయట. అదే చెప్తున్నాడు 34:7. మళ్ళీ చదవండి అన్నమాట. 34:7 మళ్ళీ చదవండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బాడీ గార్డ్ లాగా. ప్రొటెక్షన్ అనమాట. ఎందుకు ప్రొటెక్షన్ అంటే, వాళ్ళు లేకపోతే ప్రమాదం సంభవిస్తుంది అనమాట. ఎవడో శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు దాడి చేస్తాడు, ఆ శత్రువు అటాక్ చేస్తాడు. ఆ శత్రువు దాడి చేయకుండా, ఆ శత్రువు అటాక్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు? చుట్టూ నిలిచి కాపాడుతారు. ఇదే పని దేవదూతలు కూడా చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎవరికి చేస్తున్నాయి అంటే, తన యందు భయభక్తులు గల వారికి దేవుడిచ్చేటువంటి ప్రొటెక్షన్. అంటే ఒకవేళ నువ్వు విశ్వాసిగా మారితే నీకు వచ్చేటువంటి బెనిఫిట్స్లో ఈ బెనిఫిట్ కూడా ఒకటి. నువ్వు నిజమైన విశ్వాసిగా, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతుంటే, ఆయన దూత నిజముగా యెహోవా యందు దేవుని యందు నీకు భయభక్తులు ఉంటే, ఆయన దూత నీకు కావలిగా ఉండి నిన్నేం చేస్తుంది? రక్షిస్తుంది. ఇది మనం స్వీయ అనుభవంలో తెలుసుకుంటాం. చాలా రోజుల క్రిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. పాలకొల్లు మీటింగ్ కోసం, పాలకొల్లు దగ్గరలో సంథింగ్ ఏదో మీటింగ్ జరుగుతుంది, మేము వెళ్తున్నాం. మార్టేర్ రూట్లో వెళ్తున్నాం. ఐ థింక్ భీమవరం అనుకుంటాం మేము వెళ్ళేది, పాలకొల్లు కాదు, భీమవరం అనుకుంటా. సో మేము మార్టేర్ మీదుగా వెళ్తున్నాం, ఆ బ్రాహ్మణ్ చెరువు రోడ్లో వెళ్తున్నప్పుడు అప్పుడు డస్టర్ ఉండేది మనకి. సో సగం దూరం వెళ్ళేసరికి ఆ కారు టైర్ ఊడిపోయింది. అసలు అంత వేగంలో కారు టైర్ ఊడిపోవడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు పిలిప్ డ్రైవ్ చేస్తున్నాడు, పాలకొల్లు పిలిప్ వచ్చేవాడు కదా, తను డ్రైవ్ చేస్తున్నాడు. సడన్గా నేనున్నాను, మీ వదినమ్మ ఉంది, ఇద్దరు కూర్చున్నాం లోపల. సడన్గా వేగంగా కారు వెళ్ళిపోతుంది, కారు టైర్ ఊడిపోయి పక్కనున్న వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న బిందెకి తగిలేసరికి బిందె పగిలిపోయింది. నీళ్ళ బిందె, స్టీల్ బిందె. అది అంత వేగంగా కారు టైర్ వెళ్ళిపోయి టైర్ మొత్తం ఊడిపోయింది, అంత బయటకు వచ్చింది. కింద అది ఇలా వంగిపోయి నేల రాసుకుంటూ నిప్పులు వచ్చేసాయి. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా ఖచ్చితంగా మంటలు వచ్చేస్తాయి, ఖచ్చితంగా కారు కాలిపోద్ది, లేకపోతే ఆ వేగంలో పల్టీలు కొట్టేస్తుంది, సంథింగ్ ఏదైనా జరగాలి. ఒక పక్క మీటింగ్ దగ్గర నుంచి లేట్ అయిపోతుంది, ఫోన్లు వస్తున్నాయి, వెళ్ళిపోవాలి, అప్పటికే లేట్ అయింది, నైట్ అయిపోయింది. ఆ రోజు ఐ థింక్ మన ప్రసాద్ పెళ్ళి అనుకుంటా, మన వెదురుపాక ప్రసాద్ పెళ్ళి ఇక్కడ ముగించుకొని ఆ ముందు రోజు అక్కడ మీటింగ్ అయింది. మళ్ళీ పొద్దునే వచ్చి పెళ్లి చూసుకుని పెళ్లిలో వాకింగ్ చెప్పి మధ్యాహ్నం తొందరగా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మళ్ళీ బయలుదేరి మళ్ళీ వెళ్ళిన తర్వాత దారిలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. సో ఆ రోజు నిజంగా మీరు చెప్తే నమ్మరు, వచ్చి చూసిన వాళ్ళందరూ అనడమే, అసలు ఈ కారు తిరగబడిపోవాలి, ఇది ఇలా ఉండడానికి అసలు ఎలా, ఇది ఆశ్చర్యం, ఇది టైర్ చూస్తే ఇక్కడ నుంచి అక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడున్న ఇంట్లో బిందెకి తగిలితే అక్కడున్న బిందె పగిలిందంటే మీరు ఎంత ఫోర్స్కి వెళ్ళిందో మీరు అంచనా వేయచ్చు. అది పక్కన పడిపోలే, రోడ్డు మీద నుంచి రోడ్డు పక్కన ఎక్కడో దూరంగా ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న బిందెకి తగిలితే అది పగిలిందంటే ఇది ఎంత వేగంగా పోయింది, కారు ఎంత వేగంగా వెళ్తుంది. సో నిజంగా అప్పుడు పల్టీలు కొట్టేసి ఉంటే ఏమైపోవాలి, ఒకవేళ మంటలు చెలరేగిపోయి ఉంటే ఏమైపోవాలి. ఇప్పుడు ఇది ఏంటిది అని అడిగితే జనాలు ఏమంటారంటే లక్కయ్య అంటారు. ఏంటది? లక్కీయెస్ట్ పర్సన్ అయ్యా నువ్వు అంటారు, నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం మీద ఏదో శక్తి నిన్ను
కాపాడిందయ్యా అంటారు. నెంబర్ 2, లక్కీయెస్ట్ పర్సన్ అయ్యా అని కొంతమంది అంటారు. ఏదో శక్తి నిన్ను కాపాడిందయ్యా అంటారు. ఇంకోటి ఎవడన్నా వచ్చాడు అనుకుంటా, భలే డ్రైవర్ అండి బాబు మీ వాడు, భలే కంట్రోల్ చేసాడండి అంటారు. సో ఇలా ఒక్కొక్కడు ఒక్కో విధానంలో మాట్లాడతాడు. కానీ మీరు గమనించండి, ఏదో శక్తి నిన్ను కాపాడుతోంది అని అంటున్నారు కదా, ఆ శక్తి ఏంటో మనకు క్లారిటీ వస్తే, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో నిజంగా ఆయన కాపుదల లేకపోతే, ఆయన కృప మనకి తోడుగా లేకపోతే, ఆయన దయ మనకి తోడుగా లేకపోతే మనం ఎప్పుడూ అయిపోవాలి. మనకు తెలియదు ఇవి. ఇప్పుడు ఆ రోజు మనకి దేవదూతల ప్రొటెక్షన్ ఉన్నట్టు మన కళ్ళకి కనబడద్దా? కనబడదు. మనల్ని ఎవరో కాపాడినట్టు మనకు కనబడద్దా? అసలు కారు ఎలా ఆగిందో ఆ రోజే మేము అసలు షాక్ అయి కూర్చున్నాం. కాసేపు నాకు ఏం అర్థం అవ్వలా, ఏదో జరుగుతుంది ఇందులో అంతే. గబగబా అది ఆగిన తర్వాత దిగేసాం. ఆగితే ఎవడైనా దిగేస్తాడు డోర్ తీసుకుని. తొందరగా బయటికి దిగేసి మంటలు వస్తున్నాయి. అప్పటికే పైకి కొంచెం నిప్పుర వల్ల వచ్చినాయి. సో మరి కింద ఐరన్ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతే మంట రాదా? వస్తుంది కదా. సో భయం వేసి కాలిపోతామేమో అని చెప్పి తొందరగా దిగేసి తన్ను కూడా బయటికి దింపేశాను, తొందరగా దిగిపోండి అని. ఫిలిప్ కూడా దిగిపోయాడు. సో దిగిపోయిన తర్వాత కాసేపటికి ఏం అర్థం కాలేదు. కాసేపు అలా డైల్మాలో ఉన్నాం, కాసేపు అలా షాక్లో ఉన్నాం. అందరూ పోగయ్యారు, ట్రాఫిక్ ఆగిపోయింది. మెల్లిగా కారు పక్కకి తీసాం. ఇలాగ టైర్ ఎక్కడుందని వెతుక్కున్నాం, దొరికింది. అప్పుడు నేను వెంటనే ఆ క్షణమే, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వేరే కారు తీసుకొచ్చారు. సో తొందరగా వేరే కారులోకి ఎక్కిపోయాం, వెళ్ళిపోయాం. సో కాబట్టి ఒక్కో సన్నివేశం, ఒక్కో సంఘటన మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. అలాంటి సంఘటనల్లో అంతకంటే చిన్నవాటికే చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత కూడా అవసరంలా. అంతకంటే చిన్న వాటికే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆ రోజు నా ప్రాణం పోయి ఉంటే ఈరోజు కొన్ని వేల మందికి నేను బాప్తిస్మం ఇవ్వలేకపోయేవాడిని, కొన్ని వేల మందికి సువార్త ప్రకటించలేకపోయేవాడిని, కొన్ని వేల ప్రాంతాలకు వెళ్ళలేకపోయేవాడిని, కొన్ని దేశాలకు వెళ్ళలేకపోయేవాడిని, ఎన్నో సెమినార్లు నేను చేయలేకపోయేవాడిని, ఎంతోమందిని ఆత్మీయంగా బతికించలేకపోయేవాడిని, దేవుని పరిచర్యలో ఉండలేకపోయేవాడిని. ఈరోజు ఆయన సేవకుడిగా ఆయన పరిచర్యలో నేను వాడబడుతున్నాను అని అంటే మరి ఆయన నన్ను ఎందుకు కాపాడుకోడు అనే నిశ్చయత, ఆ నిశ్చయత నాకెంతో బలాన్ని, శక్తిని ఇచ్చింది. సో ఆ కంచె మనకు కనబడదు. కంటికి కనబడని కంచె మన చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏది అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. ఎవడు ఆయన యందు భయము, భక్తి నిలుపుతాడో, ఎవడు ఆయనకు యథార్థమైన భక్తితో ఆయనను సేవిస్తాడో, ఖచ్చితంగా మనకు తెలియకుండా దేవదూతల కాపుదల మనకి ఉండి తీరుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఇది దేవుని వాగ్దానం, అందులో డౌట్ పడ్డానికే ఉంది. అది ఖచ్చితమైన దేవుని వాగ్దానం, ఖచ్చితమైన దేవుని మాట. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, ఎస్ ఐ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ ఆల్. నేనున్నాను, నిన్ను కాపాడుకుంటాను. ఎందుకంటే యు ఆర్ మై ప్రాపర్టీ. నువ్వు నా సొత్తు కనుక నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాను. మన జీవితంలో కూడా చాలా సందర్భాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏదో మనల్ని కాపాడుతుంది, ఏదో శక్తి మనల్ని కాపాడుతుంది అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అసలు ఈ సమయంలో నా ప్రాణం పోవాలి, కానీ దేవుడు నన్ను చాలా గొప్పగా తప్పించాడు, చాలా అద్భుతంగా తప్పించాడు, చాలా అద్భుతంగా నన్ను కాపాడుకున్నాడు. అదే అక్కడ అపవాది మాట్లాడుతుంది. ఎందుకంటే అపవాది కనబడుతుంది ఆత్మ మరో ఆత్మను చూడగలదు కనుక అపవాది తాను చూస్తూ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు యోబు చుట్టూ కంచె వేసితివి కదా, నువ్వు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసావు కదా యోబు చుట్టూ. సో నువ్వు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసావు కాబట్టి భయం లేదు, హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నీ ఆస్తిగా నువ్వు భావించి నువ్వు బీరువాలో పెట్టి, అందులో మళ్ళీ సీక్రెట్ లాకర్లో పెట్టి, ఆ లాకర్ ఎక్కడుందో ఎవరికి తెలియకుండా తయారు చేయించుకొని తాళం వేసేసుకుని ఆ తాళం నీ బొడ్లో పెట్టి తిరుగుతున్నప్పుడు ఇంకా మేము అది ఎలా కొట్టేయగలం? అంతేనా? దొంగ చేతికి తాళాలు ఇస్తే కదా అందులో ఉన్న సరుకు పోతుంది. దొంగను రానివ్వకుండా ప్రొటెక్షన్ చేసేసి మనం అక్కడ కర్ర పట్టుకుని నిలబడున్నాం అనుకోండి, దొంగడు వస్తాడా? బలవంతుడు ఆయుధములు చేత పట్టుకుని తన ఆవరణమును కాచుకుని ఎడల తన సొత్తు భద్రముగా ఉండును అన్నాడు లోకసు వార్తలో.
నిజమే, మనం ఒక ప్రొటెక్షన్గా ఉన్నప్పుడు మన సొత్తు ఎవడు కొట్టేలేడు. నేను బండి మీద కూర్చుని ఉండగా నా బండి ఎవడు కొట్టేస్తాడు? అంతేనా? నేను పెట్టి ఎక్కడికో పోతే ఆ తర్వాత వాడికి టైం దొరికితే ఎవడూ లేని ఆనుపాను చూసి తీసుకుని పట్టుకెళ్ళిపోతాడు. నేను దాని దగ్గరే ఉండగా, నేను కాన్సన్ట్రేషన్గా ఉండగా, నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండగా, నేను దాచుకునగా నన్ను ఎవడో నా సొత్తు కొట్టేయలేడు. ఇన్ ద సేమ్ వే దేవుడు దాచగా సాతాను నిన్ను ఏం చేయలేడు. దేవుడు తన దక్షిణ హస్త బలము చేత నిన్ను రక్షింపగా సాతాను నిన్ను ముట్టలేడు. దేవుడు తన అరచేతులలో నిన్ను చెక్కుకొనగా నీకే అపాయము సంభవించదు. అసంభవం. ఎందుకంటే we're all the property of God. మనమందరము దేవుని యొక్క ఆస్తి, మనమందరము దేవుని యొక్క సొత్తు. బలమైన ఆయన జనాంగముగా ఎప్పుడైతే ఆయన కనుసన్నలలో బ్రతుకుతున్నామో దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని తోడు, దేవుని దయ ఎల్లప్పుడూ మన మీద ఉండి తీరుతుంది అని వాక్యం సెలవిస్తోంది. సాతాను నిన్ను ముట్టలేడు, నిన్ను కాపాడుకుంటాడు. ఆయన అనేక విధాలుగా కాపాడుకుంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 91 కీర్తన 11 వచనం ఒక్కసారి చదువుదాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 91 కీర్తన 11 వచనం. కీర్తనల గ్రంథం 91:11 చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూసారా? ఆయన నిన్ను గూర్చి, పర్టికులర్గా నిన్ను గూర్చి నిన్ను అన్న పదప్రయోగం ఎందుకు చేశాడు? అదేమన్నా గొప్పదా అంటే కాదు, నువ్వు సాధించగలిగిందే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ఎవరైనా చేయొచ్చేది. నువ్వు మనసు పెడితే, నువ్వు హృదయాన్ని ఆయనకి ఇస్తే ఎవరైనా సరే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం సాధ్యమే. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ ఒక్క క్వాలిఫికేషన్ నీ దగ్గర ఉంటే, ఆ ఒక్క క్వాలిటీ నీ దగ్గర ఉంటే రాసి పెట్టుకో, తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపిస్తాడు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి మన జీవితంలో, 1-2 కాదు, ఎన్నో ఉంటాయి. ఒకరోజు నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. నైట్ టైం 12-12:30 అవుతుంది. సరిగా నిద్ర లేదు, అప్పుడు మీటింగ్స్ టైం. ఏదో సంథింగ్ వచ్చి డ్రైవింగ్ నేనే చేస్తున్నాను. ఆ రోజు మన వాళ్ళు లేరు. సరిగా మేము, నా పక్కన ఎవరు కూర్చున్నారు గుర్తులేదు ఎవరనేది, మన పిల్లల్లో ఒకరు, జేమ్స్ అనుకుంటా. ఎస్, మనోడు కడియంలో దిగిపోతే, కడియం నుంచి నేను ఒక్కడిని వస్తున్నాను. అప్పటికే నైట్ 12:30-1 ఎంత అయింది. మధ్యలో మంచి నిద్ర ఊపేస్తుంది. అనపర్తి దాటాం. కారు ఎటుపోతుందో తెలియదు. కాసేపటికి గట్టిగా ఏదో శబ్దంలాగా వినపడితే ఉలిక్కిపడి లేచేసరికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? కాలువలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతుంటే సడన్గా ఒక్కసారిగా తిప్పేస్తే ఆ ఎడ్జ్ నుంచి అలా కంట్రోల్ అయ్యి పక్కకు వచ్చిన తర్వాత అమ్మో అని ఒక్కసారి గుండె లబ్డబ్బని గట్టిగా కొట్టుకుందనమాట. ఏమైనా చిన్న తేడా వచ్చి ఉంటే వెళ్ళిపోతాం అంతే. ఆ రెప్ప పాటలో పడిపోద్ది అంతే. ఎక్కడ పడిపోద్దో తెలియదు. ఏమైనా అవ్వచ్చు ఇంకా. సో ఒక్కోసారి మనకి అప్పుడే ఎందుకు మనకు ఆ ఉలికిపాటు, అప్పుడే మనకెందుకు ఆ జాగరూకత, అప్పుడే మనకెందుకు ఆ మెలకువ, అప్పుడే మనకెందుకు ఆ విధమైన ఒక చిన్న జర్క్లాగా వచ్చి అని లేవడం, అర్రే అని చెప్పి వెంటనే సెట్ అయిపోవడం. సో దేవుడు తన పిల్లల్ని కాపాడుకుంటాడు అనటానికి ఎన్నో ఉంటాయి. ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నెన్నో ఉంటాయి. అవి తలుచుకున్నప్పుడు నీ మేలులను తలంచగా, దేవా ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా, నీవు చేసిన మేలులను జ్ఞాపకమునకు తెచ్చుకొనగా అవి లెక్కకు మించినవి తండ్రి. వాటిని వర్ణించడానికి నా జీవితం సరిపోదు. అవి అనుభవాలలో నేను నేర్చుకున్నటువంటి పాఠాలు తండ్రి, అనుభవాలలో నాకు ఎదురైన పాఠాలు తండ్రి. నీ ఒక వ్యక్తిని నీకు కావాలి అనుకుంటే నువ్వు హెచ్చిస్తావు, అతన్ని దీవిస్తావు, ఆశీర్వదిస్తావు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదనని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానాన్ని నిరూపిస్తావు, రుజువు చేసి చూపిస్తావు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, తప్పించి తీరతాను. అంత గొప్ప ప్రొటెక్టర్. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, హీస్ అవర్ ఫాదర్, హీస్ అవర్ లార్డ్.
ఆయన మనల్ని కాపాడుకుంటే ఆ ప్రత్యేకత వేరుగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే అక్కడ అంటున్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్నాడు. ఎత్తి పట్టుకొందురు. సాతాను ఇదే వాక్యాన్ని ప్రభుకు చూపించింది దూకమని చెప్పడానికి. అప్పుడు శోధించడం కాదురా నాయన, మనం శోధించకూడదు, టెస్ట్ చేయకూడదు. ఆయన యాక్సిడెంటల్గా జరిగితే కాపాడతాడు తప్ప నేను యాక్సిడెంట్ చేసుకుంటే కాపాడని ప్రభు చెప్పారు. అంటే ఆయన భాషలో అపవాదికి అర్థమయ్యే భాష అదే. నాకు యాక్సిడెంట్లుగా ఏదైనా జరుగుతుంటే ఆయన దూతలకు ఆజ్ఞాపించి కాపాడతారు, కానీ నేను కావాలని యాక్సిడెంట్ చేసుకుంటా కాపాడని టెస్ట్ పెడితే కాపాడరా నాయన. కాబట్టి నీ ప్రభువును శోధింప వాళ్ళదు, అంటే నీ ప్రభువును టెస్ట్ చేయకూడదు అనగా పరలోకపు తండ్రిని మనం టెస్ట్ చేయకూడదని చెప్పారు అక్కడ యేసుక్రీస్తు. అంటే నీ ప్రభువును శోధింపవాలదంటే నన్ను శోధించొద్దని కాదు అక్కడ. చాలామంది అలా అది అర్థం కాక ప్రభువు నన్ను శోధించొద్దని అపవాదికి చెప్పాడు అనుకుంటారు. నన్ను శోధించొద్దని అపవాదికి ఆయన ఎందుకు చెప్పుకుంటాడు? సిగ్గుచేటు. అలా చెప్పడు. నువ్వు శోధించుకో, నేను గెలుస్తా, అది ఆయన లెక్క అక్కడ. నన్ను శోధించొద్దని అపవాదికి చెప్పుకుంటే రిక్వెస్ట్ చేసినట్టు దరిద్రం కాదు, అది కాదు అక్కడ. చాలామందికి అర్థం కాలేదు వాక్యం, అది అపార్థం చేసుకుని అలా బోధిస్తుంటారు. నన్ను శోధించొద్దు, నీ ప్రభువును శోధింపవాలదంటే నన్ను శోధించొద్దని కాదు అక్కడ యేసు ప్రభు చెప్పింది. నీ తండ్రిని శోధించకూడదని వాక్యంలో ఉందిరా నాయన. కాబట్టి తండ్రిని మనం ఏం చేయకూడదు? శోధించకూడదు. అంటే టెస్టులు మనం పెట్టకూడదు, ఆయన మనకి పెట్టాలి. పరిశోధన అనేది మనం చేయకూడదు. కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కాపాడుకుంటాడు, కానీ ప్రభువా నీవు రాయి తగలకుండా నా పాదములు తప్పిస్తానని వ్రాయబడింది ప్రభువా, 3వ అంతస్తు ఎక్కి దూకుతాను ప్రభువా, మధ్యలో నన్ను కాపాడాలి ప్రభువా, నువ్వు ఎక్కడ కాపాడుతావో నాకు తెలియదు ప్రభువా అని టెస్ట్ పెట్టి దూకేవనుకో 2 కాళ్ళు ఇరిగిపోయి ఇసుక బత్తాలో ఎలాడేసేస్తారు. అర్థమైందా? అప్పుడు ఇసుక బత్తాలు మొయ్యలేక ఎత్తలేక ఆ కాళ్ళు అలా గాల్లో ఎలాడుతుంటే ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఆడాలి. కాబట్టి ఇప్పుడు అలాంటి వాటికి కాదు, ప్రభు తోడు, ప్రభు కృప. ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే, ఏదైనా నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా జరుగుతుంటే, అది ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి సమయంలో నీకు ఆయన కాపుదల ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను నగదొక్కెదవు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను అన్నాడు. నిజం ప్రియులరా, ఒక వ్యక్తి యొక్క సేవ గణపరచబడుతుంది అంటే అతడు దేవుని నామము నెరిగినవాడు. దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుడి సహాయం లేకుండా సేవ ఎంతగా విస్తరించదు, సేవ ఎంతగా అభివృద్ధి చెందదు. ఇంతమంది వాక్యం విని బలపరచబడరు, ఇంతమంది సత్యవాక్యంలో నిలబడరు. ఇక్కడ కట్టుకథలు లేవు, కల్పనా కథలు లేవు. ఎలాంటి ఆశలు చూపించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించలా. నేను అందుకే ఇప్పుడు గర్వంగా చెప్తాను. నేను ఎందుకు గర్వంగా చెప్తానంటే, కొన్ని 100 మంది వచ్చి కూర్చుని వింటున్నారు, 3 ఆరాధనల్లో పాలిభాగం తీసుకుంటున్నారు, ప్రభు యొక్క దీవెనలు, దైవాశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఏ ఒక్కరిని కూడా శరీర సంబంధమైన అవసరాలతో ప్రేరేపించి ఇక్కడికి తీసుకొని రాలేదు. దేవుడు మీకేదో మేలు చేస్తాడు రండంటే వచ్చిన వారు కారు. కేవలం సత్యవాక్యముతో హృదయములను బలపరుచుకొని విశ్వాసమందు స్థిరులుగా, కదలని వారుగా, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తిపరులుగా, నిత్య జీవమును స్వతంత్రించుకోవాలన్న నిశ్చేత దేవుని వాక్యములన హృదయములో స్వతహాగా పుట్టబడిన వారై ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ప్రభు పరిచర్యలో పాలిభాగం తీసుకుంటున్నారు, ప్రభు కొరకు వాడబడుతున్నారు, తమ శరీరాల్ని ప్రభు కొరకు సజీవయాగంగా సమర్పించి కష్టపడుతున్నారు. అది దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతగా భావించాలి. ఆ విశ్వాసపు ఛాయలు మనలో కనబడుతున్నాయంటే అది ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. అది యోబులో కనబడింది. యెహోవా వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింపతగదా అన్నాడు మహానుభావుడు. అబ్బాబ్బాబ్బా, ఏం విశ్వాసం, ఏం విశ్వాసం. అన్నీ పోతే దేవుణ్ణి వదిలేసేటువంటి దినాల్లో ఏదైనా ఉంటేనే దేవుడి దగ్గరికి వస్తా, ఏది లేకపోతే దేవుని దగ్గరికి రాననుకునేటువంటి దినాల్లో ఆనాటి ఆయన విశ్వాసం మనకి ఇప్పటికీ స్ఫూర్తి. ప్రియమైన దేవుని సంగమా, చాలా గొప్ప స్ఫూర్తి. నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే లోకాన్ని ఆశించి కాదు, ప్రభువును ప్రేమించి. ఆయన నేను ప్రేమించుచున్నాను గనుక, అంటే మొదట నేను ప్రేమించుచున్నాను గనుక ఆయన నన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆ భయం లేదు.
భయం లేదు, దిగులు లేదు. అందుకే అక్కడ అన్నాడు, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడవైన దేవుడి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు, నీకు ఏ అపాయము రాదు అంటున్నాడు. ఎవరట నివాస స్థలం? మహోన్నతుడైన దేవుని నీకు ఎలా చేసుకున్నావు? నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు గనుక అపాయమేమియు రాదు. ప్రొటెక్షన్ ఉంటుంది. తెలీదండి, కొన్ని సందర్భాల్లో దేవుడు కాపాడబోతున్నాడన్న సంగతి తెలీదు. పేతురు గారిని చెరసాల్లో వేశారు. నో హోప్. ఆయనకి భయమే, ఏదో జరగబోతోంది. ఎందుకంటే అంతకుముందే యాకోబు చచ్చిపోయి ఉన్నాడు. యాకోబుని ఏం చేశారు? ఖడ్గంతో చంపేశారు. అంతకుముందే యాకోబుని ఖడ్గంతో తలనరికి చంపేశారు కనుక, శిరచ్ఛేదనం చేసేశారు కనుక, ఇప్పుడు నెక్స్ట్ వంతు ఎవరిది? పేతురు గారిది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన్ని కూడా నరికేస్తారు, కత్తితో తల తీసేస్తారు. అలాంటి ప్రాబ్లం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు బెంబేలెత్తిపోతాం, ధైర్యం చెడిపోతుంటుంది. ఒక్కోసారి కష్టం వచ్చేంతవరకు బాగానే ఉంటాం, కానీ కష్టం వచ్చి రాగానే చాలామంది కృంగిపోతుంటారు. ఎందుకంటే మన దగ్గర ఏ సమాచారం లేనప్పుడు, ఏం జరగబోతుందో అర్థం కానప్పుడు భయం మనల్ని ఆవరించేస్తుంది. ఊహించేసుకుంటాం. ఏం ఊహించుకుంటాం అంటే మంచి జరుగుద్ది అనుకోం, మరి ఏమనుకుంటాం? చెడు జరుగుద్దేమో అని చెడు ఎక్కువ ఊహించుకుంటాం. జరగబోయేదంతా చెడే అనుకొని ఆ భయాన్ని ముందే అనుభవిస్తూ ఉంటాం, ఆ బాధను ముందే అనుభవిస్తూ ఉంటాం, కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ ఉంటాం. అదే ఆశావహ దృక్పథం ఉన్నవాడు, విశ్వాసంతో ఉన్నవాడు జరగబోయే మంచిని చూస్తాడు, అదే జరగాలని ఆశిస్తాడు, ధైర్యంగా ఉంటాడు. ఇక్కడ మనం గమనిస్తే అపోస్తలుల కార్యాల్లో ఒక అద్భుతమైన సందర్భం 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. దాదాపు అదే కాలమందు హేరోదు, రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునెను. ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులు. 4 చతుష్టయములు అంటే ఎంతమంది అట? 16 మంది ఉన్నారట. ఒక్కడిని పట్టుకుని, ఒక్కడికి ప్రొటెక్షన్గా ఒక్కడిని కాపాడుతూ ఎంతమంది ఉన్నారట? తప్పించుకోకుండా కాపాడుతూ ఎంతమంది ఉన్నారు? 16 మంది అతని చుట్టూ ఉన్నారు, కావలి కాస్తున్నారు. చతుష్టయం, 4 చతుష్టయములు సైనికులు అతనికి అప్పగించను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేస్తుందో హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని ఉండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. గుర్తు చేసుకోండి ఆ వచనాన్ని. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. పేతురికి తెలుసా? ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? కాసేపట్లో దూత రాబోతుంది, నేను కాపాడబోతుందని ఏమీ లేదు. ఎందుకంటే యాకోబుని చంపేశారు కనుక ఇన్కేస్ చంపేస్తే నన్ను కూడా చంపేయొచ్చు. ఒకవేళ నేను కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడితే సిద్ధపడాలి. ఒకవేళ ఏదైనా ప్రభు కోసం ప్రాణం ఇవ్వాలి అని అంటే ప్రభు కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడని స్థితిలో నేను ఉండాలి. ఆ ఒక్క విశ్వాస జీవితం తప్పితే ఇకేవీ లేదు. అక్కడ చంపితే చంపేస్తారు ఇతను కూడా. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో దేవుని దూత అతని ముందుకొచ్చి నిలిచింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎంత ప్రమాదకరమైన పనిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో మీ కుటుంబం ఉన్నా సరే, దేవుని యందు మీరు భయభక్తులు నిలిపితే ఖచ్చితంగా ఆయన దూతల కాపుదల నీకు ఉండి తీరుతుంది. అది కంటికి కనబడదు, కానీ అనుభవాలు ఆ విషయాన్ని నీకు ఏదో ఒక రోజు స్పష్టం చేస్తూనే ఉంటాయి. నీ కంటికి అవి కనబడదు, ఎందుకంటే మానవ నేత్రాలతో మనం
చూడలేం ఆ ప్రొటెక్షన్ని. యుద్ధానికి వచ్చారట సైన్యం. సేవకుడైన గెహజీ భయపడిపోతున్నాడు. భయపడిపోతుంటే ప్రవక్త అన్నాడు, ఎలీషా, తండ్రి వీని కన్నులు తెరువు, వీని కన్నులు తెరువు, నీ ప్రొటెక్షన్ ఏంటో ఒకసారి చూపించానగానే అగ్ని రథములు గుర్రములతో ఒక మహాసైన్యం కనబడుతుంది. ఎవరికి కనబడుతుందంటే గెహజీకి కనబడింది. చూడండి, ఒక మహాసైన్యం చుట్టూ ఆవరించింది. సామాన్యులు ఎవరికీ తెలీదు ఒక మహాసైన్యం చుట్టూ ఆవరించిందన్న విషయం సామాన్యులకి తెలీదు. దైవశక్తి కాపాడుకుంటే మానవుడు అంగీకరిస్తే ఎంత, అంగీకరించకపోతే ఎంత, నువ్వు కాపాడబడతావు అంతే. మానవులు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, నువ్వు కాపాడబడతావు. ఆయన ప్రొటెక్షన్ నీకు ఉంటుంది. ఎలా వస్తుంది మనకు తెలీదు. గాలి ఏ రీతిగా వస్తుందో మానవులకు తెలీదు. దైవశక్తి ఏ రీతిగా మనల్ని కాపాడుతుందో కూడా మానవులకు రుజువు ఉండదు, కానీ కాపాడతాడు. ప్రభువా వీని కన్నులు తెరువు అనగానే కన్నులు తెరిస్తే అమ్మో ఒక పెద్ద సైన్యం కనబడిందట. అగ్నితో ఒక మహాసైన్యం ఆవరించి ఉండడం చూశాడు. ఆశ్చర్యచకితుడైపోయాడు, వణికిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన కృప, ఆయన కాపుదల, నువ్వు ఆయన యందు భయభక్తులు నిలిపి ఉంచటం ఒక్కటి నీ బ్రతుకులో జరిగితే నీకు కనిపించని కంచె ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆయన స్వాస్థ్యానివి గనుక. కనిపించని రక్షణ నీకు ఉంటుంది, నువ్వు ఆయన సొత్తు గనుక. నువ్వు ఆయన సొత్తు. దానియేలు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదాం ప్రియులారా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28 చదువుదాం. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోల ఎదుట వీరి దేవుడు పూజార్హుడు, ఆయన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఎంత గొప్ప సంగతి రాశాడు చూడండి దానియేలు. ఇక్కడ దానియేలు గ్రంథకర్త జరిగిన సందర్భాన్ని వివరిస్తూ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తప్పించబడిన తర్వాత రాజు ఏమన్నాడో చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. రాజు ఏమన్నాడు? ప్రపంచాన్ని పరిపాలించిన బాబిలోనియన్ చక్రవర్తి, బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్, ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహాచక్రవర్తి, అతను మాట్లాడుతున్నాడు. అతని ద్వారా దేవుడు సాక్ష్యం ఇప్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగోయను వీరి దేవుడు, నా దేవుడు అనలేదు. ఎవరి దేవుడు అన్నాడు? ఇతనికి, వీళ్ళకే దేవుడు, నాకు కాదు. ఎందుకంటే నేను ఆయన యందు భయభక్తులు కలిగి లేను, కానీ వీళ్ళు ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక నేను వేయించిన అగ్నిగుండంలో నుండి వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. చూసారా? ఎవరు దేవుని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు దేవదూతల కాపుదల ఉంటుంది. చూపించు అన్నాం అనుకో, అది కంటికి కనిపించదు, అనుభవాలలోనికి రావాల్సిందే. గాలి పీల్చుకుంటున్నాం, చూపించంటే కనబడదు అది. కానీ నేను ప్రాణవాయువు తీసుకుంటున్నాను, నా చుట్టూ ప్రాణవాయువు ఉంది. ఆ ప్రాణవాయువు ఈరోజు నన్ను బ్రతికిస్తుంది. ఊపిరి తీసుకుంటున్నా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆ ఆక్సిజన్ నేను తీసుకుంటున్నాను కాబట్టే నేను ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఆ ప్రాణవాయువు నన్ను బ్రతికిస్తుంది, ఊపిరినిస్తుంది. అలాగే కనిపించని దైవశక్తి మన చుట్టూ ఆవరించింది. నీ ఒక్కసారి నీ మెదడుకు పదును పెట్టి, నీకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ ప్రకృతిలో. నీ చుట్టూ నీకు తెలియని ఎన్నో రహస్యాలు జరుగుతున్నాయి, ఎన్నో వింతలు జరుగుతున్నాయి, ఎన్నో విడ్డూరాలు జరుగుతున్నాయి. మనకు కనబడుతున్నదే నిజం అనుకుంటాం మనం, కనబడని ఎన్నో మన చుట్టూ జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, కనబడని ఒక మహాశక్తి మనల్ని ఆవరించింది. మనకి కనబడని థ్రెట్ కూడా ఉంది. ఆ కనబడని థ్రెట్ ఏంటో తెలుసా? ఎవరిని మింగుదున్నాయని అపవాది గర్జించు సింహము వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు అన్నాడు. థ్రెట్ ఉంది మనకి. కనిపించని శత్రువు, కనిపించని కంచె. కనిపించని శత్రువు మనల్ని నాశనం చేయాలనుకుంటుంటే కనిపించని కంచె మనల్ని కాపాడుతుంది. ఇది వాస్తవం. లేకపోతే అగ్నిగుండంలో నీకు ఎంతమంది కనబడుతున్నారయ్యా?
అని అంటే ఏమన్నారట? ఏమన్నారు? బాబు వాళ్ళ ముగ్గురే కనబడుతున్నారు, ఇంకెవరన్నా కనబడుతున్నారు నీకు? ఎవరో కనబడుతున్నారు. అయ్యో, వాళ్ళతో పాటు ఇంకెవరో ఉన్నారు, వాళ్ళతో పాటు ఇంకెవరో ఉన్నారు. వాళ్ళు ముగ్గురే లేరు అక్కడ, వాళ్ళ ముగ్గురే లేరు, వాళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నారు అంటే ప్రపంచాన్నే పరిపాలించే రాజుకు కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుని యందు భయభక్తులు ఉంటే వణికిపోవాల్సిన అవసరం లేదు, బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఆయన కాపాడగల సమర్థుడు, ఆయన రక్షింపగల సమర్థుడు. తన పిల్లలను కాపాడుకొనుటకు ఆయన తన దూతలను పంపిస్తాడు, పరిచర్య చేయిస్తాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. అదే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మరో మాట కూడా ఉంటుంది, 22వ వచనంలో. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22 చూద్దాం ఏం చెప్తున్నాడో సాక్ష్యం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. చూడండి, అసలు పాయింట్లు మిస్ చేయకండి. భయభక్తులు అనేది కీ పాయింట్, అక్కడ అర్థమవుతుందా? భయభక్తులు అనేది కీ పాయింట్, నిర్దోషినిగా కనబడుతును అనేది కీ పాయింట్. అలాగే ఇక్కడ మనం చదివినటువంటి 4వ అధ్యాయంలో వీరి దేవుడు తన్ను ఆశ్రయించిన దాసులు అనేది కీ పాయింట్ అక్కడ. ఈ కీ పాయింట్లు మిస్ చేశారనుకోండి మొత్తం ప్రసంగం అంతా పక్కపోద్ది. ఏంటి కీ పాయింట్లు? ఆయన యందు భయభక్తులు, రెండోది ఆయనను ఆశ్రయించటం, మూడోది ఆయన దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. కీ పాయింట్స్ ఇవి. ఎక్కడ స్విచ్ ఉందో మీరు గమనించాలి. ఆ స్విచ్ ఆన్ చేస్తేనే లైట్ వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేసేస్తే లైట్ ఏమైపోద్ది? ఆరిపోద్ది. స్విచ్ ఏది ఇక్కడ అని అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, అది స్విచ్, అది అర్థమవుతుందా? అలాగే ఆయనను ఆశ్రయించటం స్విచ్ అది. అలాగే ఆయన నిర్దోషిగా ఆయన ఎదుట ప్రవర్తించటం స్విచ్ అది. ఈ కీ పాయింట్స్ మీరు మిస్ చేసుకోకూడదు, స్విచ్చెస్ ఇవన్నీ కూడా. ఇది నీకు అర్థమైతే ఖచ్చితంగా ఏమవుతావు? నువ్వు యూ విల్ బి ప్రొటెక్టెడ్, నువ్వు ఖచ్చితంగా కాపాడబడతావు. అది అక్కడ వ్రాయబడింది, చదువుదాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక అందుకు ఆయన తన దూతను పంపించి అన్నాడు. అక్కడ ఉందా లేదా బైబిల్లో ఆ మాట? ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఎన్ని సందర్భాలు చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గ్రంథంలో నుండి ఎన్ని సందర్భాలు కనబడుతున్నాయి మనకి, ఎన్ని సందర్భాలు. ఈ సందర్భాలన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే మనకు అర్థమయ్యేది ఒకటే, నేను ఆయన యందు భయభక్తులు నిలిపిన తోడనే ఆయన దూత నాకు కావలిగా ఉంటుంది. పలుమార్లు ఇప్పటికీ నన్ను ఎన్నో విషయాలు రక్షించుండి ఉంటారు. నాకు కొన్ని తెలుస్తాయి, కొన్నేమో తెలియవు. తెలుసు కొన్ని, తెలియక మరికొన్ని. తెలిసి కాపాడినవి కొన్ని అయితే, తెలియక కాపాడినవి మరికొన్ని. ఇలా ఎన్నో విధాలుగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను సంరక్షిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అది నా విశ్వాసం, నా బలమైన విశ్వాసం, నీ విశ్వాసం. ఆయన విడువడు, ఎడబాయడు. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. సర్వ కాలములందు, సర్వ విషయములందు ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కాపుదల మన చుట్టూ మేఘము వలె ఆవరించి ఉంటుంది. ఆయన దూతల పనే అది. కోటాను కోట్ల దూతలు ఉన్నాయట, ఒకటి రెండు కాదు. మనకైతే ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం రావచ్చు. ఏమంటే జనం తక్కువ ఉన్నారండి అనొచ్చు. ఏమంటే మీరు ప్రొటెక్షన్ అడుగుతున్నారు కదా, మాకు బాడీ గార్డులు తక్కువ మంది ఉన్నారండి, అంతమందిని పెట్టలేమండి అనొచ్చు. కానీ ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క ఎంతట లెక్క? కోట్ల కొలది ఉండెనట, కోట్ల కొలది. మనం ఎంత మహా అయితే
ప్రపంచ ప్రజల్లో క్రైస్తవులు ఎంతమంది ఉంటారు గట్టిగా ఉంటే? ఓ 350 కోట్లు లేదా 400 కోట్లు అనుకోండి, ఎక్కువైతే. కొంచెం ఎక్కువ అనుకుంటే 400 కోట్లు అనుకోండి ప్రపంచంలో క్రైస్తవ జనాభా. సో అందులో మళ్ళీ విశ్వాసులు ఎంతమంది? విశ్వాసులుగా పిలువబడుతున్న అవిశ్వాసులు ఎంతమంది? భయభక్తులు గలవారు ఎంతమంది? భయభక్తులు గలవారిగా నటిస్తున్నవారు ఎంతమంది? నిజముగా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నవారు ఎంతమంది? నిజముగా ప్రభు పని కొరకు కష్టపడుతున్నవారు ఎంతమంది? ప్రభు పనిని తప్పించుకుని తిరుగుతున్నవారు ఎంతమంది? నిజముగా దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి జీవిస్తున్నవారు ఎంతమంది? పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎవరు? ఇంకా ఎంతమంది తమ సొంత కార్యాల కోసం ప్రభు పనిని విసర్జిస్తున్నవారు ఎంతమంది? ఇలా మనం లెక్కలు వేసుకుంటే చాలామంది తగ్గుతారు కదా. అలా మనం ఎంత తక్కువ లెక్కలు వేసుకున్నా నీతిగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఒక 50 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం. దూతలు ఎన్ని ఉంటాయి ఒక్కొక్కడికి? కొన్ని కోట్ల దూతలు ఉన్నాయి. అంటే నీ ఒక్కదాన్ని కాపాడడానికి, నీ ఒక్కడిని కాపాడడానికి ఎంతో గొప్ప ప్రొటెక్షన్ దేవుడు ఏర్పాటు చేశాడు. సో భయము లేదు, దిగులు లేదు, ధైర్యంగా ఉండు. దేనికి భయపడకు, దేనికి బెంగపెట్టేసుకొని విచారానికి గురికాకు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. అసలు ఆ స్విచ్ ఒక్కటి మన బ్రతుకులో ఆయన అయితే ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకమైనా సరే నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు అన్నాడు. నశింపదు, మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశింపదు. అంత గొప్పగా ఆయన కాపుదల ఉంటుంది. యెషయా గ్రంథం 63:9. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 63:9వ వచనం చదువుదాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. ఆయన సన్నిధి దూత వారిని ఏం చేసెను? రక్షించెను. ప్రియులారా, కోటాను కోట్ల దూతల సమూహం నీ కొరకు పరిచర్య చేస్తుంది. కోటాను కోట్ల దూతల సమూహం నిన్ను కాపాడుతుంది. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. బీ బ్రేవ్, బీ ఫెయిత్ఫుల్. నువ్వు ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు, నువ్వు ఎప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నువ్వు ధైర్యంగా నిలబడు. సమస్య వచ్చిందని కృంగిపోవద్దు, కష్టం వచ్చిందని కృంగిపోవద్దు, కన్నీళ్ళు వచ్చాయని కృంగిపోవద్దు. నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఖచ్చితంగా ఆయన కాపుదల, ఆయన దూతల కాపుదల, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఆయనను ఆశ్రయించిన వారి చుట్టూ, ఆయన యందు నిర్దోషముగా కనబడుతున్న వారి చుట్టూ తప్పక ఉంటుంది, ఉండి తీరుతుంది. అందులో నువ్వు ఉన్నావా లేదా? ఈ ప్రసంగం పూర్తయిన తర్వాత మనకు రావాల్సిన ప్రశ్న ఒకటే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? డైరెక్ట్ యేసు ప్రభువారి స్టేట్మెంట్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆయన ఏమన్నారంటే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక విలువైన మాట యేసుక్రీస్తు ప్రభువారి నోటి వెంట జాలువారింది. చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో, చిన్నవారంటే విలువ లేని వారని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేనివారు, కానీ చిన్నవారు, గొప్పవారు కాదట వాళ్ళు, చిన్నవారు. ఈ చిన్నవారిలో ఒక్కనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూసారా? వీరి దూతలు అన్నాడు. ఎవరి దూతలు? వీరి దూతలు. అంటే ఇప్పుడు కోటాను కోట్ల మంది దూతల సమూహాలు ఉన్నాయంటే అందులో చాలా మందికి దూతలు ఉంటారు. ఎవరి దూతలు? వాళ్ళ దూతలు. అంటే వీరి దూతలు అంటే ఈ చిన్నవారి దూతలు అని అర్థం. అర్థమవుతుందా? మా పని మనిషి ఏమంటారు? మా పని మనిషి. మా పని మనిషి అంటే ఊరందరికీ పని మనిషినా? కాదు, మా ఇంటి పని మనిషి. మా ఇంట్లో మాత్రమే ఈవిడేం చేస్తుంది? పని చేస్తుంది. మా పని మాత్రమే చేస్తుంది. మా పని మనిషి, మా పనివాడు. అలాగే ఒక్కసారి నువ్వు దేవుని సొత్తు అయిపోతే ఆయన నీ కొరకు ప్రత్యేకంగా కొంతమంది దూతలను ఏర్పాటు చేస్తాడు. అందుకే వీరి దూతలు అనగా నీ దూతలు కూడా ఉంటారన్నమాట. వాళ్ళు ఎవరో మనకు తెలీదు, మనకు కనబడరు. ప్రత్యేకంగా మనీ దూతలు బెక్కోల్లోనూ హైదరాబాద్లో తిరుగుతుంటారు అన్నమాట.
వీర్రాజు గారి దూతలు సామార్లో తిరుగుతుంటారు అనమాట. సో అంతే మరి, సరిగా అర్థం చేసుకుంటే వీరి దూతలు ప్రత్యేకంగా చెప్తున్నాడు, వీరి దూతలు. మళ్ళీ చదవని కావాలంట ఆ మాట. ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. అంటే ఆయన అనుమతి కొరకు చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఏ కీడు చేయకండి, వాళ్ళకి ఏ హాని చేయకండి, ఆయన ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఎంటర్ అయిపోతారు. ఎవరి దూతలు వాళ్ళకే. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఆయన శక్తికి తక్కువైంది ఏముంది? ఆయన వ్యవస్థ చాలా పెద్దది, అంత పెద్ద యంత్రాంగం ఉంది ఆయన దగ్గర. నీ తండ్రి సామాన్యుడు కాదు, నీ తండ్రి గొప్పవాడు. నీ పరలోకపు తండ్రి ఘనుడు, గొప్పవాడు. కనుక ఆ ఘనుడైన దేవుడు, గొప్పవాడైన దేవుడు ఎల్లప్పుడూ తన దూతల్ని నీకు కావలిగా ఉంచాడు. అందులో నీకు సెపరేట్ దూతలు ఉన్నారని తెలియగానే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ప్రభు నాకు సెపరేట్గా బ్యాచ్ ఉందా ప్రభు అంటే ఉంది నాయన. ఎవరి బాడీ గార్డులు వాళ్ళ బాడీ గార్డులే, ఎవరికి వాళ్ళకే సెపరేట్ ప్రొటెక్షను, ఎవరికి వాళ్ళకే సెపరేట్ సేవకులు. అంటే ప్రభు నాకు స్పెషల్గానా ప్రభు? అవునాయినా నీకు స్పెషల్ నాయన అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎవరి గోడ వాళ్ళదేనా? ఉందా లేదా మనకి? ఎవరి గోడ వాళ్ళకు ఉందా? మా ఇంటికి గోడ లేదన్న వాళ్ళు చేస్తాడు. మా ఇంటికి గోడ లేదు, ప్రొటెక్షన్ వాల్ అంటారు కదా, ప్రొటెక్షన్ వాల్. మా ఇంటికి ప్రొటెక్షన్ వాల్ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు కదా. ఎవరింటికి వాళ్ళకే ఏముంది? ప్రొటెక్షన్ వాల్ ఉంటుంది. అమ్మో, అది లేకపోతే అడ్డమైన చెత్త లోపలికి వచ్చేది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేరు, ఎవరు పడితే వాళ్ళు లోపలికి రారు, రాకూడదు. చాలామంది చూడండి గుమ్మం దగ్గరకు వచ్చి ఏమంటారు? మే కమిన్ సార్ అంటారు. సంస్కారం అది. మన చుట్టాలైనా సరే దోళ్ళ లోపలికి వెళ్ళిపోకూడదు తలుపు తీసుకుని. అర్థమైందా? కొంతమందికి బుర్ర పని చేయదు, వచ్చేస్తుంటారు అంతే తలుపు తీసుకుని. ఏదో వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లులాగా లోపలికి వచ్చి తలుపు తీసేసుకుని వచ్చేస్తుంటారు లోపలికే. తప్పది, సంస్కారహీనత. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా సరే ఏం చేయాలి? ఒకసారి నాక్ చేసి లోపలికి రమ్మంటారా అని అడగాలి. లోపల పరిస్థితి ఎలా ఉంది ఎవరికి తెలుసు? అది సంస్కారం. అది అర్థమైందా? వాళ్ళ లోపల ఎలా ఉన్నారో మనకు తెలీదు. ఏమో వాళ్ళు ఏమైనా బట్టలు మార్చుకుంటున్నారేమో, లేకపోతే వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నారేమో, వాళ్ళు ఏమైనా సరిగా పై వస్త్రం లేకుండా ఉన్నారేమో, మనకు తెలీదు. లేకపోతే ఏమైనా భోజనాలు చేస్తున్నారేమో, మనకు తెలీదు. అప్పుడు ఏం చేయాలి? సంస్కారవంతుడు ఏం చేస్తాడు? గేటు దగ్గర నిలబడి నాక్ చేస్తాడు, పిలుస్తాడు, గట్టిగా వినబడేలా పిలుస్తాడు. లేకపోతే బెల్ ఉంటే బెల్ల కొడతాడు. తలుపు తీసున్నా సరే దూరిపోకూడదు. అలా ఎవరు దూరిపోతారు? గేదెలు దూరిపోతాయి, తెలీదు వాటికి, పశువులు కాబట్టి. కుక్కలు దూరిపోతాయి, తెలీదు వాటికి, కుక్కలు కాబట్టి. పిల్లులు దూరిపోతాయి, తెలీదు వాటికి, పిల్లులు కాబట్టి. నువ్వెందుకు దూరిపోతున్నావు? ఎద్దులా ఉన్నావు, మనిషివి కదా నువ్వు మనిషివా పశువా? చెప్పు, ఎవరు నువ్వు? మనిషివేనా? సో కాబట్టి ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, చివరికి అమ్మా నాన్నల గది అయినా సరే పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు మే కమిన్ మమ్మీ అంటే అది పద్ధతి. కొంచెం ఎదిగాక చిన్నపిల్లలు అనుకోండి వెళ్ళిపోతారు, తప్పులేదు. కానీ కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, అమ్మ రమ్మంటావా లోపలికి, నాన్న రమ్మంటావా లోపలికి అంటే అది పద్ధతి. ఆ పద్ధతి నేర్చుకోవాలి. కొంచెం సంస్కారం, విలువలు నేర్చుకోవాలి. మన చుట్టాలింటికి వెళ్ళినా సరే చుట్టాలే కదా అని 4 యాపిల్స్ పళ్ళు చేత్తో పట్టుకుని దూరిపోకూడదు లోపలికి. ఏదో 4 యాపిల్ పళ్ళు తెచ్చావు కదా, తలుపు తీసింది కదా అని వెళ్ళిపోవడమే. అలా చేయకూడదు. వెళ్ళి అడగాలి, ఏమండి రమ్మంటారా లోపలికి, మే కమిన్ అని అంటే ఎస్ కమిన్ అని అంటారు కదా, అప్పుడు వెళ్ళు, గౌరవం. నువ్వు సడన్గా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏ లుంగియో చుట్టుకుని ఉండగా పైన చొక్కా లేదనుకోండి, బుద్ధి జ్ఞానం లేదంటే దౌర్భాగ్యుడా చెప్పి రావచ్చు కదా, అడిగిరా అన్నాడు అనుకోండి, చర్చించావు అయిపోద్ది నీకు. అప్పుడు ఎంత అవమానం, అది అవమానమే కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రొటెక్షన్ వాలు, డోరు, తలుపు ఇవన్నీ ఎందుకు మనకి? ప్రొటెక్షను. ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళదే, ఎవరి గోడ వాళ్ళదే. ఇన్ ద సేమ్ వే ఎవరి దూతలు వాళ్ళకే. ఆయనకే కరువా? మన తండ్రికి ఏమైనా కరువా? మహా సంపన్నుడు ఆయనకేం కరువు? ఆయనకు అసాధ్యమైంది ఏముంది? నక్షత్రాల సమూహమే కోటాను కోట్లు ఉన్నాయి, లెక్క పెట్టలేకపోతున్నాం.
మన కోసం ఇచ్చిన నక్షత్రాలనే లెక్కపెట్టి చావలేకపోయాం. ఇప్పటికే దేవదూతలను ఏమి లెక్క పెడతామండి? అందుకే అవి కోటాను కోట్లు ఉన్నాయన్నాడు, అంతే, ఒకటే ముక్క. చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఏదో ఒకటి రెండు దూతల పేర్లు రివీల్ చేయడు తప్ప మిగిలిన దూతల పేర్లు మనకు తెలియదు. కొన్ని దూతలు అయితే మాకు పేర్లు ఏమో అనుకున్నాయో ఏంటో మరి, మేము చెప్పడానికి కుదరదన్నాయి. కొన్ని దూతలు అయితే మికాయలు అంటాయి, కొంతేమో గాబ్రియల్ అంటాడు. కొన్ని దూతలకు ఉంటాయి పేర్లు, కొన్ని దూతలకు పేర్లే ఉండవు. పేర్లు లేనన్న దేవదూతలు ఉన్నాయి, లెక్కలేనంత. ఇసుక కంటే విస్తారం. అసలు ఒక్క మాటకే మీకు ఆశ్చర్యం కలగాలి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి అన్నాడు. ఎవరు లెక్క పెట్టారు? ఆయన వచ్చి లెక్క పెడతాడా? ఆయనకంత కర్మ ఏంటి? ఆయన దగ్గర, మన దగ్గర ఏందో ఒక కంపెనీ మేనేజరే మొత్తం పని మేనేజర్ చేసుకుంటాడా? ఒక కంపెనీ ఓనర్ ఏం చేస్తాడు? సీఈఓ ఉన్నాడు అనుకోండి, ఒక కంపెనీకి ఏం చేస్తాడు? మొత్తం అంతా తను చేసుకుంటాడా? తుడిచేది నేనే, బాత్రూంలో తడగొట్ట పెట్టేది నేనే, కోళ్ళకు పెయింట్ వేసేది నేనే, టేబుల్ మీద కూర్చుని వర్క్ చేసేది నేనే, ఎక్కడికైనా బ్యాంక్కి వెళ్ళి ఏమైనా తెచ్చేది నేనే, అన్ని పనులున్నాయి అంటాడా? మరి ఏం చేస్తాడు? పోలడంత మందిని జీతానికి పెట్టుకుంటాడు, పనులు అప్పగించేస్తాడు, ఒకటికో టేబుల్ ఇచ్చేస్తాడు. చేయండి రా, ఈ పన్ను చేయి, ఆ పన్ను చేయి, పని అప్పగిస్తాడు. పని అప్పగించడానికి ఒకరిని పెట్టుకుంటాడు, పర్సనల్గా పియ్యి అని ఒకరిని పెట్టుకుంటాడు కదా. ఒక కంపెనీకి యజమాని ఉండి నీకే ఎంతమంది పనులు ఉంటే, సమస్త సృష్టికి యజమాని, సృష్టికర్త నీ దేవుడు, నా దేవుడు, మన తండ్రి, ఆయనకి ఎంతమంది పనులు ఉండాలి? ఆ పనులనే తన పిల్లల కోసం పెట్టాడట. అప్పుడప్పుడు చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఈ డ్రైవర్ ఎవరు డ్రైవర్ అని అంటే, మా పిల్లోడు డ్రైవర్ అని అంటారు. ఎవరు డ్రైవర్ అట? వాళ్ళ పిల్లోడికి డ్రైవరా అంటే, అవును పిల్లోడు డ్రైవర్. ఏం చేస్తాడట? పొద్దునే స్కూల్కి తీసుకెళ్తాడట, స్కూల్ దగ్గరే ఉంటాడట. మళ్ళీ సాయంత్రం స్కూల్ అవ్వగానే జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడట. నా డ్యూటీ అయిపోయిందని అంటాడు. ఈయన ఎవరు డ్రైవర్ అంటే, మా అమ్మగారు డ్రైవర్ అండి. ఈయన ఎవరు? మా నాన్నగారు డ్రైవర్ అండి, మా ముసలమ్మ డ్రైవర్ అండి. అంటే నీకు శక్తి ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఎంతమంది డ్రైవర్లు పెట్టుకుని అన్ని కార్లు కొనుక్కుని షెడ్లో పెట్టావు. ఒక్కొక్కరికి తీసుకెళ్ళడానికి ఒక్కొక్క డ్రైవరు, ఒక్కొక్క కారు ఉంది నీకు. మరి నా పరలోకపు తండ్రి వారందరికంటే ఘనుడు, గొప్పవాడు. అందుకే వీరి దూతలు అన్నాడు అక్కడ. వీరి దూతలు ఎప్పుడు ఆయన ముఖమును చూచుచుందురు. ఎవరి దూతలు? వాళ్ళ దూతలే. ఇప్పుడు మీ దూతలు ఎవరో ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా చచ్చాకైనా అర్థం అవుతుంది. మిమ్మల్ని తీసుకెళ్ళేది కూడా వాళ్ళే. మీ దూతలే మిమ్మల్ని తీసుకెళ్తాయి, నో డౌట్. ఎందుకంటే లాజరు గారు మరణించినప్పుడు దేవదూతల చేత అబ్రాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడినంటే ఎవరి దూతలు? ఇంకా దూతలు లాజరు దూతలు తీసుకెళ్ళిపోయాయి ఆయన్ని. సో అలాగే మీ దూతలకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత గొప్ప వాగ్దానాలు మనకు చేశాడు, ఎంత గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించాడు, ఎంత గొప్ప జ్ఞానాన్ని గ్రంథంలో వ్రాయించాడు. విశ్వాసులుగా మనం ఈ సత్యాన్ని గ్రహిస్తున్నాం, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. గ్రంథంలో వ్రాయబడిన విశిష్టమైన జ్ఞానం అర్థమవుతుందా? నమ్మితే మన విశ్వాసం రోజు రోజుకి బలపడుతుంది, ఇంకా బలపడుతుంది. అవును తండ్రి, నీవు నాకు తోడుగా ఉన్నావు, నా కొరకు దూతల్ని కేటాయించావు, నా కొరకు దూతల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశావు, నా కొరకు దూతల్ని ఏర్పాటు చేశావు. సో నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి అని ఆయన మనం ఘనపరుస్తాం, ఆయన మనం మహిమపరుస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఇంకేం భయపడాలి? దేనికి భయపడాలి చెప్పండి? ఆయన యందు భయభక్తులు గలవాడవా లేదా అన్న విషయానికి మాత్రం భయపడంతే. నేను ఆయన ఎదుట నిర్దోషముగా ఉన్నానా లేదా అన్న ఒక్క విషయాన్ని ఆలోచించుకుని భయపడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్, నేను ఆయన ఆశ్రయిస్తున్నానా లేదా అన్న ఒక్క పాయింట్ ఆలోచించుకుని భయపడంతే. సో ఆ 3 పాయింట్స్ మనకు అర్థమైతే, ఆ 3 పాయింట్స్ మీద మనకు ఒక అవగాహన ఉంటే, సో ఖచ్చితంగా మనకి ప్రొటెక్షన్ ఉండి తీరాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉండి తీరాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. సో వన్స్ ఆ ప్రొటెక్షన్ మనకి లభించింది అంటే మనం ఎంత ధైర్యంగా ఉంటాం, ఎంత హ్యాపీగా ఉంటాం, ఎంత ఆనందంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. ఆయన సొత్తు ఆయన కాపాడుకుంటాడు. ఆయన సొత్తువా కాదా, అదొక్కటే నీకు ఉండాల్సిన క్వశ్చన్. ఆయన సొత్తు అయితే ఆయన ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. రోడ్డు మీద పడిపోయిన డబ్బుని బ్యాంకు వాళ్ళు కాపాడరు, లాకర్లో ఉన్న డబ్బుని బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? కాపాడతారు. ఈ పాయింట్ నీకు అర్థమైతే, రోడ్డు మీద పడిపోయావా, లాకర్లో ఉన్నావా? దేవుని లాకర్లో ఉన్నావు అనుకో, ఆయన కాపాడుకుంటాడు. రోడ్డు మీద పడిపోయావంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్, నో డౌట్ ఎట్ ఆల్. సో కాబట్టి
ఆయన కాపాడుకునేంతగా మనం ఏమైపోవాలి? ఇప్పుడు ఆయన సొత్తుగా నిత్యం నిలబడాలి. ఎప్పుడు మనం ఆయన సొత్తుగా నిలబడతాం? ఖచ్చితంగా ఆయన కాపుదల ఉంటుంది. చూస్తూ ఉంటారట దేవదూతలు, ప్రభువా ఆజ్ఞ, అంతే. ప్రభువా ఆజ్ఞ. ఏ సమస్య వచ్చినా సరే ఇమ్మీడియట్గా వచ్చి వాలాలి. నీ రాయి తగలకుండా వారి పాదములను ఎత్తి పట్టుకోవాలి. ఆయన చుట్టూ, వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించాలి. దట్ ఈస్ ద వాల్యుబుల్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ లార్డ్. సో అలాంటి ప్రొటెక్షన్ మీ అందరికీ ఉంటుంది. నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైతే అలాంటి ధన్యత మీ అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఎంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, నిజమే తండ్రి, మీరు మా కొరకు ప్రత్యేకంగా దూతలను ఏర్పాటు చేశారు. అవి మా కొరకు ఏర్పాటు చేయబడిన దూతలు, నా కొరకు, మా కొరకు, మీ పిల్లలందరి కొరకు ప్రత్యేకంగా వారు ఎక్కడున్నా సరే వారికి కనబడని ఒక మహాశక్తిగా, కనబడని ఒక కంచెగా మీరు మాకు ఏర్పాటు చేశారన్న సత్యాన్ని ఈరోజు గ్రంథంలో నుండి మేము నేర్చుకున్నాం తండ్రి. ప్రభా, మీరు కాపాడని ఎడల, మీరు పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు రాత్రంతా మేలుకుని ఉన్న వ్యర్థమే ప్రభువా. మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు. మీ కృపలో, మీ కాపుదల్లో మమ్మల్ని వర్ధిలింపజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, ఎల్లప్పుడూ ఫలభరితమైన జీవితాలు కలిగి ఇప్పటి వరకు మేము ఏదైతే నేర్చుకున్నామో దాని ప్రకారంగా మీ సన్నిధిలో జీవించడానికి మాకు సహాయం చేయమని, నిత్య జీవం వరకు ఇదే విశ్వాసంతో మేము ముందుకు నడవడానికి శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని అనుగ్రహించమని, ఎవరైతే ఇరుకులలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, ధైర్యాన్ని కోల్పోతున్నారో వారికి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. కష్టాలు, కన్నీళ్లు ఎవరినైతే ఆవరించి వారిని వేధిస్తున్నాయో, శోధనలు ఎవరినైతే బాధిస్తున్నాయో వారి జీవితాలలో గొప్ప సంతోషాలు పుట్టించండి, గొప్ప ఆనందాన్ని పుట్టించండి. మీ యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ నష్టపోరని, మీ యందు భయభక్తులు గల వారు ఎప్పటికీ నాశనము కారని తండ్రి, ప్రేమ కలిగి మీ కృపలో వర్ధిల్లడానికి మీ పిల్లలందరికీ తోడుగా ఉండి నడిపించమని, వారి ప్రయాణాల్లో, వారి పరిచర్యలో, వారి కష్టంలో, వారి యొక్క సుఖంలో, ప్రతి విషయంలో తండ్రి మీ కాపుదల మీ పిల్లలు కొంచెమని, దయగలిగిన మా తండ్రి, వారు మీ సన్నిధిని విడువక ఎడబాయక ఎల్లప్పుడూ మీ సన్నిధిలో వర్ధిల్లుతూ ప్రభువా, మీ నామ మహిమార్థమై బలమైన పిల్లలుగా, బలమైన సాధనాలుగా వాడబడ్డానికి కృపను తోడుగా ఉంచమని, అలాగే ప్రభువా, మా అందరి కష్టంతో ప్రభువా మేము తలపెట్టినటువంటి సెమినార్ ఘనంగా జరగడానికి సహాయం చేయండి. ఇలాంటి ఎన్నో సంగతులు మీ పిల్లలకు వివరించి వారిని బలపరచడానికి, అనేక మంది మీ సేవకుల సమక్షంలో మిమ్మల్ని మహిమపరచడానికి, ఇంకా అనేక మందిని మీ సత్యవాక్యంలో నిలబెట్టడానికి, అనేక మందికి బాప్తిస్మం ఇవ్వటానికి ప్రభువా, మా కష్టాన్ని వెచ్చించడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నిజమే ప్రభువా, మీ పని చేయడానికి, మీ పనికి సహకరించడానికి ఇది మాకు దొరికిన గొప్ప భాగ్యం, మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. మీరు పెట్టిన పరీక్షలో మేము విజయం పొందాలి. మేము మీ పనిని తప్పించుకునే శాపగ్రస్తుల గుంపుగా మేము ఉండకూడదు ప్రభువా. మీ పనిని ఘనంగా చేసేటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మేము ఉండాలి. ఆ విషయాన్ని మీరు మాకు నేర్పించడానికే మాకు మీరు పని అప్పగిస్తున్నారు ప్రభువా. మీ పనిని జరిగించడానికి మా శాయశక్తుల ప్రభా మీరు మాకు అనుగ్రహించినంత కొలది ప్రభా మీ పనిలో సహకారులుగా నిలబడడానికి మా అందరికీ సహాయం చేయమని, మీ పిల్లలుగా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, ఇంకా ప్రభా మీ కాపుదల్లో వర్ధిల్లడానికి మీ తోడు మీ దయ మాకు అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.